హాయ్ అండి. నేను శ్రీ సాయి దివ్య పూజ రోజు ఆఖరి రోజు బాబా గుడికి తీసుకెళ్దామని చెప్పి 1 కేజీ చక్కెర పొంగల్ చేశాను. ఈ చక్కెర పొంగలి నేను ఎలా చేశానో మీరు చూసేయండి. 1 కేజీ చక్కెర పొంగల్ చేయడానికి ఫస్ట్ గిన్నెలో 1/2 కేజీ పెసరపప్పు వేసి ఇలా దోరగా ఫ్రై చేసుకుని తర్వాత అందులో 3/4 కేజీ రైస్ వేసి రైస్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత శుభ్రంగా కడగాలి. ఇప్పుడు అందులో ఏ బౌల్ తో అయితే పెసరపప్పు రైస్ కలిసి తీసుకున్నామో అదే బౌల్ తో 2 బౌల్ల వాటర్ పోయాలి. అంటే 1:2 రేషియోలో వాటర్ పోసి రైస్ ఇంకా పెసరపప్పుని ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో 3/4 కేజీ బెల్లం 1/2 కేజీ షుగర్ వేసి కొంచెం వాటర్ పోసి గ్యాస్ మీద పెట్టి సిరప్ కొంచెం జిగురు కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ సిరప్ ని అన్నంలోకి వడకట్టుకోవాలి. సిరప్ అంతా ఇలా రైస్ లోకి ఫిల్టర్ చేసిన తర్వాత గరిటతో మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు వేరే పాన్ లో 100 గ్రామ్స్ నెయ్యి వేసి నెయ్యి వేడైన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న ఎండి కొబ్బరి ముక్కలు 1 కప్పు, చిన్నగా కట్ చేసిన బాదం పప్పు జీడిపప్పు ఒక్కొక్క కప్పు చొప్పున ఇంకా 1 కప్పు కిస్మిస్ వేసి మొత్తం బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ ని చక్కెర పొంగల్లో వేసి మొత్తం బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి చక్కెర పొంగలి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొంచెం నెయ్యి, ఇలాచీ పౌడర్, కొంచెం పచ్చికర్పూరం వేసుకుంటే దేవుడికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి రెడీ.